దయ్యాలు నిజంగా ఉన్నాయా? గోస్ట్ హంటర్స్ దయ్యాలను కనిపెట్టడానికి, అవి ఉన్నాయా లేదా అని ప్రూవ్ చేయడానికి, వాటి మీద రీసెర్చ్ చేయడానికి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ డిటెక్టర్స్, ఎలక్ట్రానిక్ వాయిస్ ఫినామినల్ అయాన్ డిటెక్టర్స్, థర్మల్ ఇమేజింగ్ ఇలాంటి ఎన్నో సైంటిఫిక్ మెథడ్స్ని యూజ్ చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు దయ్యాలు ఉన్నాయి అని సైంటిఫిక్గా నిరూపించలేకపోయారు. కానీ మన భారతదేశంలో దయ్యాలు ఉన్నాయని నమ్మే వాళ్ళే ఎక్కువగా ఉన్నారని ఒక సర్వేలో తేలింది. మరి దయ్యాలు ఉన్నాయా లేవా అనే దీనిపై అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ సౌత్ కరోలినాకు చెందిన సోషియాలజీ ప్రొఫెసర్ వివరణ ఇచ్చారు. ఇది తెలుసుకున్న తరువాత దయ్యాల గురించి మీరు ఒక అంచనాకు వస్తారు. సో ఈ వీడియోని పూర్తిగా చూడండి. దయ్యాలు ఉన్నాయా? ఇది సమాధానం దొరకని ప్రశ్న. అవునని అంగీకరించలేము, కాదని ఖండించలేము. ఎందుకంటే కొందరు దయ్యాలను తమ కళ్ళారా చూశామని చెబుతారు, కొందరు వాటిని అస్సలు నమ్మరు. కొన్ని సర్వేలు, అధ్యయనాలు కూడా గోస్ట్ను విశ్వసించేవారు ఎక్కువ మంది ఉంటున్నట్లు పేర్కొంటున్నారు. ఎంతోమంది దయ్యాలను చూశామని అనుభవపూర్వకంగా ఎదుర్కొన్నట్లు వెల్లడిస్తుంటారు. అయితే వాస్తవానికి దయ్యాలు అనే కాన్సెప్ట్ వ్యక్తిగత నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. కానీ సైన్స్ దాని గురించి ఏం చెప్తుంది? నిపుణులు చెప్పేది వింటే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. అమెరికాలోని సౌత్ కరోలినాకు చెందిన సోషియాలజీ ప్రొఫెసర్ బారీ మార్కోవ్స్కీ చాలా దయ్యాల గురించి అధ్యయనం చేశారు. ఆయన అభిప్రాయం ప్రకారం దయ్యాలను చాలామంది నమ్ముతారని, దీనికి వింత ఘటనలే కారణమని తెలిపారు. కానీ దయ్యాలు ఉనికి సాధ్యమేనా అని ఎవరు ఊహించలేరని పేర్కొన్నారు. అంతేకాదు దయ్యాలు మనుషుల్లా ప్రవర్తిస్తే అవి ఏదో ఒక పదార్థంతో తయారయ్యాయని అర్థం. అలాంటప్పుడు ఇది రూపం లేకుండా ఎలా ఉంటుందని ప్రశ్నిస్తున్నారు. ఈ కారణంగానే భౌతిక శాస్త్రానికి సంబంధించిన ఏళ్ల తరబడి పరిశోధనలు చేసిన తరువాత దయ్యాలు లేవని ఆయన తెలిపారు. అంతేకాదు మానవ శరీరంలో ఏ భాగం మరణించినా తరువాత కూడా ఉనికిలో ఉందని, దానికి ఎలాంటి ఆధారాలు లేవని చెబుతున్నారు. ఒకవేళ పగతో చనిపోయిన వారు దయ్యాలు అయ్యే అవకాశం ఉంటే ఘోర ఘటనలు జరిగినప్పుడు ప్రతీకారం ఎందుకు తీర్చుకోవని ప్రశ్నిస్తున్నారు. దయ్యాలు కేవలం మనుషుల ఆలోచనల్లోనే ఉంటాయని, ఆలోచనలు, అనుభవాలు, టీవీ సినిమాల ద్వారానే వాటికి రూపం వస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. ప్రజలు దయ్యాలుగా చెప్పుకునే చాలా సంఘటనలు పరిస్థితిని తప్పుగా అంచనా వేయటం, పరిస్థితిపై తప్పుడు అవగాహన కారణంగా మాత్రమే దయ్యాలు ఉన్నాయి అనేది జరుగుతాయని ఆయన తెలిపారు. మానసిక ఆలోచనలు, భయం, తక్కువ నిద్ర మొదలైన వాటి వల్ల ప్రజలు తమ ముందు ఏదో వింతను చూసినట్టు భావిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. సో ఇది ఫ్రెండ్స్, దయ్యాలు నిజంగా ఉన్నాయా అనే ప్రశ్నకు సమాధానం. కాబట్టి దయ్యాలు ఉన్నాయనేది నమ్మకం మాత్రమే తప్ప సైంటిఫిక్ ప్రూఫ్ లేదని ఈ సర్వేలో తేలింది. ఇది ఫ్రెండ్స్, ఇలాంటి విషయాలను తెలుసుకోవటానికి మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టిన వీడియో వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది.